వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఎమ్కనూరులో పట్టణంలో బక్రీద్ పండుగను శాంతియుతంగా సోదర భావంతో జరుపుకోవాలని డీఎస్పీ భార్గవి పిలుపునిచ్చారు. పండుగ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో ముస్లిం హిందూ మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అందరూ కలిసి మత సామరస్యాన్ని కాపాడాలని ఆమె సూచించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన నిఘా ఉంటుందని డీఎస్పీ స్పష్టం చేశారు. ఫస్ట్ మనకి జనవరి స్టార్ట్ అవ్వగానే వచ్చింది నీలకంఠేశ్వర స్వామి జాతర. ఆ జాతర కానీ ఆ తర్వాత మనకి వచ్చిన శివరాత్రి కానీ తర్వాత మన రంజాన్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా సోదరభావంతో అందరూ కలిసి చేసుకున్నారు. ఇది ఆ మతంది ఈ కులంది అని కాకుండా మనది అన్న ఫీలింగ్ తో అందరూ జరుపుకున్నారు. ఆ ఫీలింగ్ ఇక్కడ ఎమ్మిగనూరు పట్టణ వాసులను చూసి చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది స్ఫూర్తిగా తీసుకోవాల్సిన ఫీలింగ్ అది. చాలా మంది మన సిఏ గారు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మనం ఏవైతే యాక్ట్స్ అయితే ఉన్నాయో గౌస్ వాటర్ యాక్ట్ కానీ యానిమల్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ కానీ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ప్రత్యేక గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లి గ్రామంలో మొక్కజొన్న రైతుల గోడౌన్ను అధికారులు తెరిచారు. ఈ సందర్భంగా రైతులు సంబరాలు జరుపుకున్నారు. గోడౌన్ నుంచి మొక్కజొన్న బస్తాలను బయటకు తీసుకువచ్చారు. తమకు న్యాయం జరిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన నిలిచిన వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనపై వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగిందని, తమపై జరిగిన అక్రమ చర్యలను ఖండించారు. అధికారులు పరిస్థితిని సమీక్షించి గోడౌన్ తాళం తెరిచినట్టు తెలిపారు. మురళి గారు మేమందరం పోరాడాము. రాష్ట్ర ప్రజలకు స్ఫూర్తిగా ఈ ఉద్యమం ఒకటి ఉంది. అంతేకాకుండా పోలీసు అరాచకాల్ని ఎదుర్కోవడానికి మనం చేయబోయే ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్కి ఆదర్శంగా ఉండాలని, ప్రైవేట్ కేసులు కూడా ఈ ఎస్ఐల మీద మహిళలు నమోదు చేసే విధంగా కోర్టులో పోరాటం చేస్తారని, మరి ఇంతటి అంటే ఒక రకంగా ఏం సంపాదించాము దీనిలో నుంచి అంటే ఏమీ సంపాదించలే. మన మొక్కజొన్నలు అన్యాయంగా తాళం వేసి రాష్ట్ర పోలీసులందరినీ తరలించి సర్పంచులు బండి వెంకటేశ్వర గారు, నరసింహారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారు, సంగమేశ్వరరావు వీళ్ళందరూ సీనియర్ సర్పంచులు అయితే ధూళిపాల నరేంద్ర జూనియర్ సర్పంచ్. బ్రతుకు ఈడ్చలేక కుటుంబాన్ని నడపలేక 1974 ప్రాంతంలో ధూళిపాళ వీరయ్య చౌదరి నెల 25వ తారీఖున గుంటూరులో జరిపిన ధర్నాలో నేను అడిగింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతి సంవత్సరం మద్దతు ధర ప్రకారం మొక్కజొన్నలు కొన్నారు కదయ్యా, ఆ రకంగా కొనండి అని. బ్రోకర్ల గురించి మెన్షన్ చేస్తూ ధూళిపాళ నరేంద్ర మొక్కజొన్న బ్రోకర్ అన్నాను. మాకు అన్నదాతగా నిలబడి మాకు అన్నం పెట్టి మాకు న్యాయం చేసి ఎక్కడికి పడ్డా అమ్మ మేము ఉండామమ్మా మీకేం పర్వాలేదని ప్రతి వాళ్ళు వైఎస్ తరపున. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలంలోని కూచిపూడి సిద్ధేంద్ర యోగశాల విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కూచిపూడి నాట్య శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా పాల్గొన్నారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కూచిపూడి నాట్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, కళ పుట్టిన గ్రామాన్ని హెరిటేజ్ గ్రామంగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. కళాక్షేత్రం ఆడిటోరియాన్ని ఆధునికంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కళాకారులు పాల్గొన్నారు. శిక్షణ ముగించుకొని
సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠం సారథ్యంలో బ్రహ్మాండంగా 25 రోజుల పాటు శిక్షణా తరగతులు, వేసవి తరగతి శిక్షణ ముగించుకొని బ్రహ్మాండంగా శిక్షణ ముగింపుగా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించాను. నాతో పాటు మరి ఏదైతే వీసీ గారు, అదేవిధంగా రిజిస్ట్రార్ గారు, అదేవిధంగా ముఖ్యులందరూ కూడా, కళాపీఠానికి సంబంధించిన పెద్దవాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. కూచిపూడి సంస్కృతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బ్రహ్మాండంగా కోనేరును అభివృద్ధి చేస్తున్నాం. వాటన్నిటితో పాటు రాబోయే 2-3 సంవత్సరాల్లో కూడా స్టేడియంగా ఉన్నదాన్ని ఇండోర్గా చేసే ప్రణాళికలు, అదేవిధంగా ఇంకా దీన్ని డెవలప్ చేస్తూ పోయిన సంవత్సరం దాదాపుగా 3000 మంది ఒకేసారి ప్రపంచ స్థాయిలో వివిధ దేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఒకేసారి 3000 మంది కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. రాబోయే మళ్ళీ సీజన్లో ఖచ్చితంగా మళ్ళీ అదే కార్యక్రమం చేయబోతున్నాం. దానికి కోనేరు వేదిక కాబోతుంది. మరి ఈ రకంగా కూచిపూడి సంస్కృతిని ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ఇంత చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. చరిత్రని అందరికీ తెలియజే మల్కజ్గిరి ఆనంద్ బాగ్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోందని అనిల్ కుమార్ యాదవ్ విమర్శిస్తూ వెంటనే ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి అసలు సిగ్గుందా అని కూడా మేము ప్రశ్నించాలనుకుంటున్నాం. ఎందుకంటే మీరు ప్రతి 2 రోజులకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారు. ఈ మన పెట్రోల్, డీజిల్ ధరలు ఏదైతే ఉన్నాయో అది ఎవరిపైన భారం పడుతుంది? అది కేవలం మధ్యతరగతి కుటుంబపైన, పేదవాళ్ళపైన భారం పడుతుంది. మరి ఈరోజు వాళ్ళ ఇంట్లోకి బయటికి వెళ్ళకుండా కూడా మీరు వాళ్ళకు కళలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ప్రతిసారి కూడా ఈ యొక్క మధ్యతరగతి కుటుంబం పైన వేయడానికి, ఏదైతే భారం వేయడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని పీఎం శ్రీ హైస్కూల్లో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాలు ముగిసినట్లు ప్రధాన ఉపాధ్యాయురాయల జ్ఞానమాల తెలిపారు. ఈ నెల 11 నుంచి 25 వరకు నిర్వహించిన ఈ శిక్షణలో విద్యార్థులకు అల్లికలు, యోగా, క్రికెట్, వాలీబాల్, చెస్, క్యారమ్స్ వంటి ఆటలు మరియు ఇండోర్ గేమ్స్పై శిక్షణ ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. శిబిరం విజయవంతానికి నిర్వహించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చలిమేటి నరేందర్, ఉప సర్పంచ్ గేరికంటి బాబు, ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అన్నీ కూడా నైపుణ్యాలను విద్యార్థులకు అందించడం జరిగింది. మరి దానికి ప్రత్యేకంగా 4 ఉపాధ్యాయులను కూడా నియమించడం జరిగింది. విద్యార్థులకు బాబు గారు, తర్వాత వాళ్ళ పాలక మండలి, మన ఉపాధ్యాయులు, తర్వాత విలేకరులు, తల్లిదండ్రులు ఎంతో మంది కూడా మా పాఠశాలకు వచ్చారు. మా పాఠశాల పండగ వాతావరణం నెలకొన్నది. మరి ఇట్లాంటి ప్రోగ్రాంలు పిఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ నిజాంపేటలో ఇట్లాంటి మంచి కార్యక్రమాలని చేయించడానికి ప్రభుత్వం కూడా మంచి ఇంకా అవకాశాలు కల్పించాలని, అనేక మంది విద్యార్థుల్ని మరి మా మండలం నుంచి మా బడిబాటలో కూడా మా విద్యార్థులు మా పాఠశాలకు రావాలని, పాఠశాల అభివృద్ధిలో కూడా మాకు సహకరించమని, తన వంతు పాత్రను అందించమని గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి నరేందర్ గారు కూడా మేము పాఠశాల తరఫున కోరడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించమని తెలియజేస్తూ శ్రీకాకుళంలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో చైతన్య జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. సుమారు 500 మందికి పైగా నిరుద్యోగ యువత పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. జేసీఐ అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాణి మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. టాటా టెక్నాలజీస్, ఫాక్స్కాన్, అపోలో, టెక్ మహేంద్ర వంటి ప్రముఖ సంస్థలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ మేళా ద్వారా 100 మందికి పైగా అభ్యర్థులకు ఆఫర్ లెటర్లు అందించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
జేసీ శ్రీకాకుళం మెయిన్ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది ఇక్కడ స్థానిక చైతన్య జూనియర్ కళాశాలలో ఈ ప్రతి ఇయర్ లాగే లాస్ట్ ఇయర్ అలాగే ప్లేస్మెంట్ డ్రైవ్ పెట్టాం. ఈ ఇయర్ కూడా ప్లేస్మెంట్ డ్రైవ్ పెట్టాం. లాస్ట్ ఇయర్ 500+ వేకెన్సీస్తో మనం పెట్టాం. ఈ ఇయర్ దానికి మించి 1000+ వరకు వేకెన్సీస్ ఉండేటట్టు మనం 15 టాప్ మోస్ట్ కంపెనీస్తో ఈరోజు మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి చెప్పండి కంటిన్యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మే 24వ తేదీ ఆదివారం జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆర్గనైజేషన్ తరపున మెగా జాబ్ మేళా 2.0 అనేది ఈరోజు స్థానిక చైతన్య కాలేజీలో చాలా ఎక్కువ మంది మెంబర్స్తో ఈరోజు జరుగుతుంది. దీనికి చాలా ఎక్కువ మంది సభ్యులు నిరుద్యోగ యువత దీనికి అటెండ్ అయ్యారు. ఈ జాబ్ మేళాలో ఆన్లైన్లో కూడా కొన్ని కంపెనీస్ అనేవి వీళ్ళకి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 1000కి పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే నిరుద్యోగ యువత ఈరోజు ఎక్కువ మొత్తంలో ఇక్కడికి హాజరయ్యారు. శ్రీ రజని, జేసీ, మార్కాపురం జిల్లా కలెక్టర్ను బీసీవై పార్టీ నాయకులు కలిసి ప్రైవేటు విద్యా సంస్థలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు విద్యా సంస్థలపై పర్యవేక్షణ పెంచాలని వారు డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు 25% ఉచిత సీట్లు అమలు చేయాలని, అక్రమ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ సిరిమామిల్లా, నరేంద్రబాబు, షేక్ నజీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖలో ప్రైవేటు బయటికి తీసుకొచ్చారు. వాటి గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కలెక్టర్లకి అర్జీ ఇవ్వడం జరిగింది. అదే ప్రాధాన్యతతో మార్గపురం జిల్లాకు వచ్చాము. మా డిమాండ్ ఏమైతే ఉందో వచ్చే విద్యా సంవత్సరం నుండి రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పేసి యాక్ట్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రతిపాదించాము. తర్వాత ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25% ఉచిత ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు కేటాయించాలని చెప్పి ఆ సీట్ల వివరాలు బహిరంగంగా ప్రకటించాలని చెప్పేసి ఒకటి పెట్టాము. ప్రతి ప్రైవేట్ పాఠశాలల ముందు తప్పనిసరిగా నోటీస్ బోర్డు ఏర్పాటు చేసి వారు వసూలు చేస్తున్నటువంటి ఫీజు పూర్తి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టాము. ప్రైవేటు విద్యా సంస్థల్లో టీచర్ స్టూడెంట్ రేషియోకు సంబంధించిన ప్రభుత్వ సంబంధాలకు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్. మల్కజ్గిరి ఆనంద్ బాగ్లోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన డివిజన్ అధ్యక్షుల నియామకాన్ని ప్రకటించారు. మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వమై అభివృద్ధి చేస్తోందని, బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో 16 కార్పొరేటర్ స్థానాలు గెలవాలని నేతలు పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ టైగర్ మైనంపల్లి హనుమంతరావు గారికి, అలాగే ఇక్కడ చేస్తున్నాం, మేము కూడా దేవునే పూజ చేస్తున్నాం. కానీ ఈ రాష్ట్రమే కాదు, ఆ రోజు కూడా ధర్మయుద్ధం జరుగుతున్నప్పుడు పెద్దలు రేవంత్ అన్న గారు ధర్మయుద్ధం చేస్తున్నప్పుడు ఇదే హనుమంతుడు వచ్చి సపట్లు కొట్టున్నాడు కదా. చంద్రశేఖర్ అన్న గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు తండ్రి సమానులు అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అశోక్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా బి బ్లాక్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు వెంకటేష్ యాదవ్ అన్న గారు, సీనియర్ మోస్ట్ నాయకులు పెద్దలు గౌరవనీయులు మా తమ్ముడు ఏ బ్లాక్ అధ్యక్షులు శేఖర్ అన్న గారు, 1 పాయింట్ ప్రోగ్రామ్ డబ్బులు సంపాదించుకొని డబ్బులతో రాజకీయం చేయొచ్చు అనుకున్నారు. కేసీఆర్ గారికి ఎదురు దెబ్బ తగిలింది. మొన్న ఉదాహరణకు విజయ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి రూపాయి ఖర్చు పెట్టకుండా వాళ్ళ దగ్గర ఉన్న డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కూడా ఎమ్మెల్యేలు అయింది. ఇది ప్రజలలో మెసేజ్ తీసుకెళ్లాలి. సోషల్ మీడియాను
కౌంటర్ ప్రాపర్ గా చేయాలి. ఎందుకంటే మన కార్యకర్తలే చేస్తున్నారు, ఇక్కడ మనకి పేడ్ లేరు. ఊర్లలో రోడ్లు వేయలే వాళ్ళు, ఓన్లీ ఈ ప్రచారంతోనే 10 సంవత్సరాల నుంచి ఇగో డబుల్ బెడ్రూమ్ అని 2 సార్లు ఓట్లు వేయించుకున్నారు. ఇచ్చిరా డబుల్ బెడ్రూమ్? ఇవన్నీ కూడా ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది. వీళ్ళు చేసుకుంది ఏంటంటే ఇవాళ మనం వచ్చినాక 2.5 years లో ప్రతి తాండాల రోడ్లు అయినాయి. మన గౌరవ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా. విశాఖ జిల్లా గాజువాక మండలం అక్కిరెడ్డిపాలెం 68వ వార్డులో తీవ్ర మంచినీటి సమస్య నెలకొంది. విశాఖ డైరీ వెనుక భాగంలో నివసిస్తున్న సుమారు 200 కుటుంబాలు గత 3 నెలలుగా త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలువురు నాయకులు అధికారులను కలిసినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో బాధితులు జీవీఎంసీ గాజువాక కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వెంటనే త్రాగునీరు సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. శిక్ష వేశారు, వాళ్ళకి పరిష్కారం చేయడమో లేకపోతే పైన వేయడమో లేకపోతే ఏది లేకపోతే స్టేషన్కి అప్పచెప్పడమో లేదు, వీళ్ళందరికీ కవర్ పెట్టి ఇలా చేస్తారంటే దీనికి ఏంటి కారణం అని చెప్పి మా అందరినన్నా పిల్లల నెల నుండి వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే అక్కడ వాటర్ లేకపోవడం కాదు, వాళ్ళకి మున్సిపల్ ట్యాపులు ఉన్నాయి. ఆ మున్సిపల్ ట్యాపుల ద్వారా వీళ్ళు మంచినీళ్ళు తాగడం కానీ వంట వండుకోవడం కానీ స్నానం చేయడానికి ఉపయోగించేవారు. ఎవరో ఒక వ్యక్తి దొంగ ట్యాప్ కనెక్షన్ చేశారని ఇలా 400 మంది మనుషులు బతికి ఉండే వాళ్ళని వాటర్ కట్ చేయడం ఎంతవరకు న్యాయం? స్థానిక ఎమ్మెల్యే దగ్గర వెళ్ళారు, డిఈ దగ్గరికి వెళ్ళారు, కమిషనర్ దగ్గరికి వెళ్ళారు, వెళ్ళినా కూడా ఈ సమస్య పరిష్కారం చేయట్లేదు. ఈ రోజున బిహెచ్పి దగ్గర ఉన్న చిన్న నివసిస్తున్న పేద ప్రజలకి మంచినీళ్ళు లేకుండా చేయడం చాలా అన్యాయం. అలాగే అక్కడ కొలాయిలు ఎలాగేశారు, కొలాయిలు లేకుండా ఎలా చేశారు, కొలాయిలు ఇచ్చి నీరు ఇచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వను అంటే దొంగకాలకు ఇచ్చారా అంటే ప్రభుత్వం అంత కళ్ళు ముందు నిద్రపోతుంది అనమాట. కూలి పనులు చేసుకున్న వాళ్ళే మాకు నీళ్ళే ఒకటే ఇవ్వండి సార్, మాకు ఏం వద్దని చెప్పి 2011లో అధికారులు కాలు పట్టుకొని అధికారులు బతిమలాడుకొని అందరినీ బతిమలాడుకొని నేను నీళ్ళు తెప్పించాను. ఇవాళ అదే అధికారులు నీళ్ళు లేకుండా చేశారు. డిఈ గారు ఉన్నారు, అప్పుడు వేసారు ఎవరో అధికారులు, వాళ్ళు సస్పెండ్ చేయాలా? మీరు డబ్బులు వసూలు చేయాలంటే డబ్బులు వసూలు చేయాలని అడగాల, అడగకుండానే అధికార రూమ్లో కూర్చుని ఏసీ రూమ్లో కూర్చుని అలాగే నోటీసులు పంపించకుండా ఎలా కడతారండి? మీరు కట్టండి, మీరు కట్టే 2-3 వాయిదాలు ఇవ్వాలా. మీరు కట్టితే నేను మంచిగా ఇస్తామని 2-3 సార్లు చెప్పాలా. కానీ సడన్గా ఎవరో ఒకరు తప్పు. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో శ్రీకృష్ణదేవరాయ తూర్పు కాపు యువజన సంక్షేమం సేవా సంఘం మరియు కేఆర్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన 80 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఘన సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ఏపీ స్టేట్ హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్య బాబు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను చేరాలని సూచించారు. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి తూర్పు కాపు సోదరుల యొక్క ఇందులో అందరూ విద్యార్థులు ఉన్నారు, చాలా మంది తెలియదు, పెద్దవాళ్ళు కొద్దిమంది ఉన్నారు తెలిసి ఉంటుంది. మొన్న 2023లో ఎమ్మెల్సీగా ఉత్తరాంధ్రలో ఆల్రెడీ ఒక అభ్యర్థిని పెట్టారు. కులస్తులని ఒక దగ్గర మీట్ అవ్వడం ద్వారా నాకు స్కాలర్షిప్ గురించి తెలిసింది. దాని ద్వారా నేను సంతోషించాను, మనకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇందాక పెద్దలు అన్నట్టుగా మంచిగా చదువుకున్న వాళ్ళకి మేము అన్ని విధాలుగా సహాయపడతాను అన్నారు కదండి. ఆ మాట మాలాంటి పేద తల్లిదండ్రులకి ఎంతగానో గొప్ప ఒక స్ట్రాంగ్ బూస్టప్ ఇస్తుందండి. ఎందుకంటే మా పిల్లలు పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నారు. మెరైన్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా మెరైన్ ఇంజనీరింగ్ అయ్యి మళ్ళీ ఇక్కడ వచ్చి మాట్లాడే అవకాశం కల్పిస్తారని. వెరీ గుడ్. మెరైన్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? మెరైన్ ఇంజనీరింగ్ ఎందుకు ఎంచుకుంటున్నావు? ఏంటి మెరైన్ ఇంజనీరింగ్ దాని ప్రత్యేకత? ఫ్యూచర్లో జేఈ అడ్వాన్స్ క్రాక్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రూప్స్. వెరీ నైస్. ఏఐని అందుకొని ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుకొని ఏఐని ఉపయోగించి ఎందులో ఉద్యోగం చేయాలనుకుంటున్నావు? ఎథికల్. ఓకే. ఇంతను
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో ఆస్తి వివాదం కారణంగా దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లి రమణమ్మపై ఆమె కూతురు సుమతి బ్లేడుతో దాడి చేసి గొంతు కోసినట్లు సమాచారం. తల్లి కేకలు వేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన రమణమ్మను ఆత్మకూరు ఆసుపత్రికి తరలించి పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరుకు రిఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మండలం బట్టేపాడు గ్రామం నుండి ఇవాళ ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ఏమనగా మల్లి రమణమ్మ అనే ఆమెని గొంతు కోసి ఉన్నారని సమాచారం వచ్చింది. వెంటనే మేము మా సిబ్బంది మా సీఏ గారు అంతా వెళ్ళడం జరిగింది. విచారించుకుంటే మల్లి రమణమ్మ కూతురైనటువంటి సుమతి ఆమె ఇంట్లోనే ఉంటుంది. నెల్లూరు నుంచి వచ్చి అరౌండ్ 2:30 అప్పుడు తన ఆస్తి బంగారం ఇవ్వలేదని చెప్పి ఈ పాప 3వ పెళ్లి చేసుకుంటా అంటే వద్దని చెప్పిన ఉద్దేశంతో తల్లిని చంపాలన్న ఉద్దేశంతో ఇంట్లో ఉన్న బ్లేడ్ తోటి 2 సార్లు కొట్టడం జరిగింది. అదే విషయాన్ని మేము గమనించి ఆమెను హాస్పిటల్కి మూవ్ చేసి నెల్లూరు తరలించడం జరిగింది. కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నాం. టెక్కలి పట్టణంలోని గొల్లవీధి, రెడ్డికి వీధి, రామదాసుపేట, ఎన్టీఆర్ కాలనీ ప్రాంతాల్లో తీవ్ర నీటి కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి తన సొంత ఖర్చుతో 2 వాటర్ ట్యాంకర్లను ద్వారా త్రాగునీటిని సరఫరా చేశారు. ఈ చర్యతో స్థానిక ప్రజల దాహార్తి తీరడంతో వారు ఉపశమనం పొందారు. నీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని తక్షణ సహాయం అందించిన ఆయనకు ప్రజలు అభినందించారు. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో అంతర్జాతీయ ప్రార్థన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు క్రైస్తవ సంఘాల సేవకులు, విశ్వాసులు ఐక్యంగా పాల్గొని ప్రపంచంలో శాంతి నెలకొనాలని, యుద్ధాలు నివారించబడాలని, దేశం, రాష్ట్రం, జిల్లా అభివృద్ధి చెందాలని ప్రార్థనలు చేశారు. విద్య, వైద్యం, యువత అభివృద్ధి, రోగులు, వృద్ధులు, వికలాంగులు, నిరాశ్రయుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సంఘాల్లో ఏకత, దేవుని సేవలో ఐక్యత కొనసాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుమారు 250 మందికి పైగా విశ్వాసులు పాల్గొన్నారు. ఈ ప్రపంచ ప్రార్థన దినము కొరకు అనేక నెలలుగా ప్రయాసపడుతూ ఆలోచున్నాము తండ్రి. తండ్రి, కుమార, శుద్ధాత్మకును దగుతుతి మహిమను కల్గుగక ఆదిని నెల్లప్పుడు కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తి కృపా సత్య సమాధానములను కూకట్పల్లి నియోజకవర్గంలోని ఎన్ఆర్ గార్డెన్స్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని, ప్రస్తుతం అభివృద్ధి పనులు నిలిచిపోయాయని మాధవరం కృష్ణారావు అన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక మహిళ పాపం ఆమె ఇంటి మీద నోటీస్ వేసినారు హైదరాబాద్, నీ ఇల్లు కొలగొడతామని చెప్పి. ఆమె సొంత ఇల్లు కూలిపోతుందనే బాధతోని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి బాలానగర్ లో ఆత్మహత్య చేసుకున్నది, ఉరిపోసుకున్నది, భయంతోనే చచ్చిపోయింది. ఇంటెన్సివ్ రివిజన్ అంటే మన ఓట్లకు సంబంధించిన కార్యక్రమం, ఆ ప్రజెంటేషన్ పెట్టాల్సిందిగా
తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారో వాళ్ళు కంప్యూటర్ దృష్టిలో ఆ ప్రజెంటేషన్ పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మీకు ఆ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అట్లాగే మీ అందరికీ ఈ హ్యాండ్ బుక్ కూడా వచ్చిందా, రాలేదా? మన పార్టీ అధినాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నది. కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలి, కొత్తగా మళ్ళీ కమిటీలు వేసుకోవాలి. ఎందుకంటే మీ కుకట్పల్లిలో గతంలో 9 డివిజన్లు ఉండేది, ఇప్పుడు 15-16 డివిజన్లు అయినాయి. 15-16 మీ ఇప్పుడు 15 డివిజన్లు అయినాయి. మరి ఆ 15 డివిజన్లకి షాకుల్ లాంటి యువ నాయకుల్ని కొత్త మీరు కూడా ఫీల్డ్కి పోవాలి. ఆ బిఎల్ఓ గారు ఏం ఎంటర్ చేస్తున్నారో ఆ యాప్ను కూడా గమనించండి. తప్పకుండా అక్కడ ఏమైనా తప్పు జరిగితే వెంటనే మీరు ఛాలెంజ్ చేయండి. తేడాలు ఏమైనా ఉంటే తొలగింపును మీరు ట్రాక్ చేయండి. ఒక్క ఓటు హ్యాండ్ బుక్ లో మీకు రాసి ఉంది, చేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఫారం మీరు అన్ని కూడా మీ బుక్ లో ఉంటది, కానీ మీ తండ్రి పేరు, తల్లి పేరు, ఫోన్ నంబరు, మీ తండ్రి ఓటర్ ఐడి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.